ఒక్క ప్రేమ్ కుమార్ విషయం మాట్లాడండి, తర్వాత ఈ పోసాని కృష్ణమురళి గారి విషయం మాట్లాడండి. ఇంత దుర్మార్గంగా ఎలా చేశారు పోలీసులు అసలు అర్థం కావట్లేదు. అతను చెప్తున్న పాయింట్స్ చూస్తే భయంకరంగా ఉంది. కొంత ఎవరికైనా సరే ఇది విన్న వాళ్ళు నిజంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరంటూ భయపడతారు, తప్పనిసరిగా భయపడతారు. ఒకటి ఇక్కడ ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీరే కాదు సార్ ఆశ్చర్యపోవటం, సాక్షాత్తు హైకోర్టు జడ్జిలే ఆశ్చర్యపోయారు. మీరు ఆశ్చర్యపోవడంలో కొత్త ఉంది, నేను ఆశ్చర్యపోవడంలో కొత్త ఉంది. ఎందుకంటే కొన్ని వందలాది తీర్పులు ఇచ్చేటటువంటి వాళ్ళు, కొన్ని వేల కేసుల్ని పరిశీలించేటటువంటి జడ్జి గారులే, అంటే గౌరవ న్యాయమూర్తులే ఆంధ్రప్రదేశ్లో పోలీసులు చేస్తున్నటువంటి తమాషా గురించి ఇందాక మీరు వేసి చూపించారు. డీజీపీ గారిని పిలవాలా, ఏం మీకు మేమంటే మీకు సీరియస్ లేదా, మాకు మేమంటే అసలు మీకు గౌరవం లేదా? ఎవరు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తి గారు డైరెక్ట్గా పోలీసుల్ని అసలు మేమంటే మీకు గౌరవం లేదా? ఇంతకంటే పెద్దవాడు ఏమైనా ఉంటుందా? పౌరుల స్వేచ్ఛను హరిస్తారా? రెండు, మేము అడిగేటప్పుడే మీకు సీసీ ఫుటేజ్ మాయమైపోద్దా? కోతులు ఎట్లా ఎట్టుకెళ్ళి కోతుల వల్ల కాలిపోయిందా? చెప్పటానికన్నా కనీసం ఉండాలి కదా. ఇదే కేసు ఇప్పుడు చూస్తే మీరు అన్నట్టు 1 కింద ఎవరైతే ఇప్పుడు మాట్లాడినటువంటి మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి ప్రేమ్ కుమార్ మాదిగ, ఈయన 300 రూపాయలు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి కేసు పెట్టారు. ఇప్పుడు మీ దగ్గర వెళ్ళేటప్పుడు ఇటు మీరు కూడా ఉన్నారు కాబట్టి కాదు, ఫోన్పే గూగుల్లో పే కూడా పెట్టుకోమంటారు. పొద్దున్న మీ దగ్గర డబ్బులు లేకపోతే ఫోన్ చేయండి. అతను అసలు ఆ 300 కూడా లేదంటున్నారు సార్. ఆశ్చర్యకరం ఏంటంటే వాళ్ళు 300 పెట్టారు. సరే, అతను నేను బనీను లుంగితో ఉన్నాను సార్ అని చెప్పి బనియన్ లుంగితో ఉన్నాడు. ఆ షర్టు, ఆ ఉన్న షర్టు తీసి వేసుకోమన్నారు. 300 నేను పెట్టాలి, అది వీళ్ళే 300 పెట్టొచ్చుగా. ఓకే, అసలు 300కి ఈ 111 సెక్షన్కి సంబంధం ఏంటంటే ఉంది. ఎట్లా 300 కాదు, ₹1 కూడా ఉంది. అందుకని వాళ్ళు తెలివిగా 111 సెక్షన్ పెట్టారు. ఓకే, రీల్స్ పోస్ట్ చేస్తే మీకు 111 సెక్షన్ రాదు. ఓకే, బలవంత వసూలు ద్వారా 300 సంపాదించాడని పెట్టారు. ఎవడన్నా అసలు కనీసం సెన్స్ అన్న ఉండాలి కదా పెట్టేటప్పుడు. అంతే, రూపాయి సంపాదించినా బలవంత వసూలు ద్వారా సంపాదించాను కేసు పెడతారేమో. గవక నా దగ్గర 300 లేవనుకోండి, పోలీసులు జేబులో ₹1 కాయిన్ ఉందనుకోండి, ₹1 సంపాదించాడు బలవంత వసూలు ద్వారా రీల్స్ చేసి అని చెప్పి కూడా తప్పుడు కేసులు పెడతారు. సో ఇలా కేసు పెట్టిన తర్వాత ముందుండి సంఖ్యలు వేశారంట. అవును, ఇది కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేశారు. న్యాయమూర్తులు అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్తా ఉన్నా. ఏంటి ఒక వ్యక్తికి ఎప్పుడు వేస్తారండి సంఖ్యల్లో? ఒక వ్యక్తికి ఏదో ఒక 50 మర్డర్లు చేసేసి ఉంటే ఆ జైల్లో ఏదో శిక్ష పడ్డాక ఆయన తీసుకెళ్ళి వేస్తారు. ఆయన రీల్స్ పెట్టాడని. మరి రోజు టీవీల్లో తప్పుడు కథనాలను పెడుతున్న వాళ్ళకి ఎన్ని సంఖ్యలు వేయాలి? రోజు పేపర్లో తప్పుడు వార్తలు రాస్తున్నటువంటి ఆ ఎల్లో మీడియా వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్లో వాళ్ళందరి మీద ఎన్ని పెట్టాలి? నిన్నగాక మొన్న కూడా సార్, ఎంత దారుణం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఒక ఎల్లో మీడియా ఛానల్ పెట్టినటువంటి తమ్మునేలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీకి రాలా, కానీ చంపుతా నా డాషులారా హెడ్డింగే డైరెక్ట్ పెట్టారు. హెడ్డింగ్ పెట్టేశారు డైరెక్ట్గా. మనమైతే నా డాషులారా అంటున్నాం. ఓకే, అసెంబ్లీలో తెగించిన జగన్. ఎప్పుడది? 2 రోజుల క్రితం అసెంబ్లీకి ఆయన రాలా, కానీ చంపుతా నా కొడక డాష్ లారా అసెంబ్లీలో తెగించిన జగన్. ఇది శాటిలైట్ ఛానల్, ఒక సివిఆర్ న్యూస్ అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఛానల్. చంపుతా నా డాషులారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తెగించాడంట. ఇంకేం చెప్పాలి? మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దీక్ష మన మిర్చి రైతులకు సంబంధించి వెళ్ళాడు కదా సార్, అక్కడ గుంటూరులో ఆ మిర్చి సంబంధించిన దాంట్లో వెళ్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి చొక్కా పట్టుకొని లాక్కెళ్తున్న పోలీసులను పెట్టారు తమ్మునేల్. ఏది గుంటూరులో అరెస్ట్ చేసి మిర్చి రైతుల దగ్గరికి వెళ్తే పోలీసులు లాక్కెళ్తున్నారని పెట్టారు. ఇంకోటి, పవన్ ఆర్డర్స్తో కొడాలి అరెస్ట్ కొట్టుకుంటూ తీసుకెళ్లి పోలీసులు కొడాలి నాని గారిని అరెస్ట్ చేశారంట, కొట్టుకుంటూ తీసుకెళ్లారంట. అదే ఛానల్. ఇట్లాంటి తమ్మునేల్స్ పెట్టిన వాళ్ళు వీళ్ళు కదా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తుంది. ఇలాంటి తమ్మునేల్స్ని పెట్టి అశాంతిని క్రియేట్ చేస్తుంది, అన్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది వీళ్ళని కదా. వీళ్ళని ఎక్కడ అరెస్ట్ చేయరు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయరు. 14 లక్షల కోట్లు ఉందని చెప్పి దుష్ప్రచారం చేసే వాళ్ళని అరెస్ట్ చేయరు. సచివాలయాన్ని అమ్మేసామని చెప్పి రోజు దుష్ప్రచారం చేసే వాళ్ళని అక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టరు. కానీ పోలీసుల మనోభావాలు దెబ్బతినలేదండి సార్. పోలీసులకు సంబంధించినటువంటి సానుభూతి పరుల మనోభావాలు దెబ్బతిన్నాయంట. మొన్న జగనన్న కనెక్ట్స్ అని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద ఒక కేసు పెట్టారు. ఏది వాచ్మెన్ రంగయ్య చనిపోతే వాచ్మెన్ రంగయ్య వాళ్ళ భార్య ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో దాన్ని పోస్ట్ చేశారు అని చెప్పి పోలీసుల సానుభూతి పరుల మనోభావాలు దెబ్బతిన్నాయంట. పోలీసులు కూడా కాదండి, పోలీసులకు సానుభూతి పరులు ఉన్నారంట, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని పోలీసులకు
కేసులు నమోదు చేశారు. అంటే ఈ రాష్ట్రంలో ఎట్లాంటి కేసులు నమోదవుతుంది చూడండి. ఇప్పుడు 2017 సంవత్సరంలో పోసాని కృష్ణమురళి గారు నంది అవార్డులు కాదు ఇవి కమ్మ అవార్డులు అన్నందుకు 8 సంవత్సరాల 9 నెలలకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి 9 సంవత్సరాల నుంచి దెబ్బతిని అప్పుడు 9ంటికి వెళ్ళిపోయాడు కేసు పెట్టడానికి. 9ంటికి ఎఫ్ఐఆర్ కట్టేశారు. విత్ ఇన్ 48 అవర్స్లో అరెస్ట్ చేశారు. అక్కడ ఈరోజు కోర్టు నిన్న రిలీజ్ అయ్యే ముందు సిఐడి పెట్టింది 1 సంవత్సరం క్రితం నాటిది. అదే సార్ గత ఏడాది నేను ఎందుకు డైరెక్ట్గా అన్నా అంటే గౌరవ మెజిస్ట్రేట్ వారు దయచేసి మిమ్మల్ని హైకోర్టు వారు ఎటువంటి గైడ్ లైన్స్తో మిమ్మల్ని మందలించారో ఒకసారి చూసుకోండి. మీరు ఎవరిని అరెస్ట్ చేయాలన్నా 14 రోజులు రిమాండ్, ఓకే అరెస్టా 14 రోజులు రిమాండ్, అరెస్టా 14 రోజులు రిమాండ్. ఇది ఊతపదం అయిపోయింది. అంటే అరెస్ట్ అయితే 14 రోజులు రిమాండ్ చేయాలని మరి మీ మీద ఒత్తిడి చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? కాదు సార్, ఎందుకంటే నేను డైరెక్ట్గా ఏముందో అనేది దాన్ని బట్టి నేను అంటలేదు సార్. గౌరవ హైకోర్టు వారు వ్యాఖ్యానించినయే నేను మెజిస్ట్రేట్లు సైతం ఏమీ చూడకుండా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని ఈ కేసు విచారణ సందర్భంగా అంటే ఔ శ్రీధర్ రెడ్డి కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యక్తులు ఎవరన్నది తమకు ముఖ్యం కాదని, పోలీసుల చర్యలు న్యాయమా అన్యాయమా అన్నదే ముఖ్యమని తేల్చి చెప్పింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ చట్టానికే లోబడి పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మెజిస్ట్రేట్లు మీరు యాంత్రికంగా పనిచేస్తున్నారు, వ్యవహరిస్తున్నారు, యాంత్రికంగా అందరికీ రిమాండ్ వేస్తా వ్యవహరిస్తున్నారని గౌరవ హైకోర్టు వారు. మనం అందరినీ గౌరవించుకుంటా ఇలాంటి మనం తెచ్చుకోకూడదు అని చెప్పి ఈ వేదిక సాక్షి. ఎందుకంటే ఇది వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యానాలు. 2 మీరు ఇందాక చేసిన దాంట్లో ఏదో బోయ రమణ అని 27 కేసులు పెట్టారండి ఆయన మీద. 27 కేసులు 27 కేసులు ఉన్న సంగతి కోర్టు వరకు తెలపల. ఎవరైతే బోసా రమణ విశాఖపట్నం మద్దెలపాలెం చైతన్య నగర్కి చెందిన బోసా రమణను పోలీసులు అరెస్ట్ చేసి ఏ స్టేషన్లో పెట్టారో చెప్పట్లా. చెప్పకపోతుంటే మీకు పోలీసులు మీకు కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం తప్ప ఇంకో వేరే పని లేదా? అసలు ఏ స్టేషన్లో ఉన్నాడు ముందు అతను అంటే మా వాళ్ళు పలానా స్టేషన్ అని చెప్పి వాళ్ళ భార్య ఎవరో చెప్తే వాళ్ళని అడిగితే మా స్టేషన్లో లేడని అన్నారు, ఇంకో స్టేషన్లో ఉన్నాడు అన్నారు, వాళ్ళని కూడా పిలిపించండి అన్నారు. 27 కేసులు ఉన్నాయంట. ఆ కేసులు వివరాలు ఏమంటే వివరాలు లేవు, 27 ఉన్నాయి. మరి అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్లో అరెస్ట్ లేదని చెప్తున్నారు కదా, సీసీటీవీ ఫుటేజ్లు ఉండవు అక్కడ? ఎంత దారుణం! సీసీటీవీ ఫుటేజ్లు ఉండవా పోలీస్ స్టేషన్లో? కోతులు ఎత్తుకుపోతాయి లేదా తెలుగుదేశం వాళ్ళు ఎత్తుకుపోతారు. వాళ్ళు చెప్పలేరు కదా తెలుగుదేశం వాళ్ళు ఎత్తుకెళ్ళారు సీసీ ఫుటేజ్ అని, అందుకని కోతులు ఎత్తుకుపోయి అన్నారు. నేను అంటలా, నేను తెలుగుదేశం వాళ్ళని అంటలేదండి దయచేసి, నేను అట్ట మాట్లాడేవాడిని కాదు. కోతులు ఎత్తుకెళ్ళి అన్నారు. కోతులు ఎత్తుకెళ్ళి తెలుగుదేశం వాళ్ళు ఎత్తుకెళ్ళారా సీసీ ఫుటేజ్లు? ఇంకోటి విచిత్రమైన కేసులు కూడా, పేరు నాని గారు రాకపోయినా పేరు నాని గారు మిర్చి అడుకొచ్చారు కేసు పెట్టారు, మీకు గుర్తుందో లేదు. సో ఇట్లాంటి విచిత్రమైన కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక కేసులు నమోదవుతా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి, ఏదో కేసులో అరెస్ట్ చేయాలి. సరే ఏమీ చేయకపోతే ఏమిటంటారు తెలుసా, అతను రోడ్డు మీదకి వచ్చాడండి, మాకు ట్యాక్స్ కట్టలేదు అందుకని అరెస్ట్ చేసామంటారు. రేపు పొద్దున ఈ కేసులు కూడా పెడతారు. రోడ్డు మీదకి వచ్చాడండి చెప్తున్నారు. సరే ఇప్పుడు రేపు గాలిని పీల్చాడు, మా ప్రభుత్వంలో గాలిని పీల్చాడు, మా ప్రభుత్వంలో నీళ్లు తాగాడు, మా ప్రభుత్వంలో ఇతను వీడియో చేశాడు అంటే మా ప్రభుత్వంలో ఇతనికి ఏది గాలి వచ్చింది, ఈ గాలిని అతను పీల్చాడు అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, నేను వేసిన రోడ్ల మీద నీళ్లు తాగుతున్నారని అప్పుడెప్పుడో అన్నారు ఒకసారి. మీరు దాన్ని ఉద్దేశించి అదే అంటారు. రేపు పొద్దున ఏం దొరకపోతే ఏం చెబుతారు? ఇప్పుడు చెప్పట్లా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి, ఇతను మా గాలిని పీల్చాడు, రైట్